రథసప్తమి నాడు సప్తగిరీషునికి సప్తవాహన సేవ. ఒక్కరోజు బ్రహ్మోత్సవాన్ని తలపించే రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఫిబ్రవరి 4వ తేదీ తెల్లవారుజామున నుంచి రాత్రి వరకు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శ్రీ మలయప్ప స్వామి అవతారంలో వెంకటేశ్వర స్వామి భక్తులకు కటాక్షిస్తారు. ప్రతి 2 గంటలకు ఓ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. కలియుగ దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏ ఉత్సవమైనా, ఏ వేడుకైనా, ఏ ఊరేగింపు జరిగినా అది వైభవపేతనమే. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన తర్వాత వచ్చే మాఘశుద్ధ సప్తమి సూర్య జయంతి రోజున రథసప్తమి వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ. దీనిని ఒక్కరోజు బ్రహ్మోత్సవాలుగా భావించి ఈ వేడుకల్లో భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి స్వామివారు 7 ప్రధాన వాహనాల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. రథసప్తమి పర్వదినం నాడు వేకువజామున 5:30 నుండి సాయంత్రం 8 గంటల వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిబింబమైన మలయప్ప స్వామి రూపంలో భక్తుల మధ్యనే ఉంటూ ప్రతి 2 గంటలకు ఓ వాహనం ఊరేగుతూ దర్శన భాగ్యం కల్పిస్తారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన ఉత్సవాలు రోజంతా కన్నుల పండుగగా జరుగుతాయి. అయితే ఉదయం తెల్లవారుజామున ప్రారంభమై వచ్చే
సూర్యోదయాన బాణుడి తొలి కిరణాలు శ్రీ మలయప్ప స్వామి వారి పాదాలను స్పర్శిస్తాయి. ఈ ఘట్టం భక్తులకు కనువిందు చేస్తుంది. అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి హారతి సమర్పిస్తారు. అదే సమయంలో గ్యాలరీలో వేచి ఉన్న భక్తులు గోవిందనామ స్మరణలతో స్వామివారిని దర్శించి అపూర్వంగా భావిస్తారు.